ఘనమైన మీ నామానికి మా స్తోత్రుడు తండ్రి. సజీవులుగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తిరిగి మరి వారం మిమ్మల్ని ఆరాధించుకోవడానికి తండ్రి మీ సన్నిధి వైపు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రుడు తండ్రి. మీ పట్ల మీ సన్నిధి పట్ల భయము కలిగిన పిల్లలు మీ సన్నిధికి వస్తారు, మీ సన్నిధికి వచ్చారు. మరి మీ సన్నిధిలో కూర్చుని మీ వాక్యం వినడానికి సిద్ధపడుతున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, మంచి మాటలు, మా ఈ జీవితాలకు అవసరమైన మాటలు ఈ వారం మాకు అందించమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు వాడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. దేవుని పిల్లలారా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం నుంచి ఒక మంచి అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఎవరు పరిశుద్ధులు, పరిశుద్ధులు ఎవరు అన్న పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. చివరి వారం నేను చెప్పిన మాటలు మీరు ఎంతమందికి గుర్తున్నాయో, పరిశుద్ధులు అనగానే కేవలం బాప్తిస్మం తీసుకుని గుడికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన పరిశుద్ధులు కారు. రోజు ఉదయాన్నే లేచి ఏదో ఆచారబద్ధంగా బైబిలు చదివినంత మాత్రాన, ప్రార్థనలు చేసినంత మాత్రాన క్రైస్తవులుగా పిలువబడరు, అది క్రైస్తవ్యము, పరిశుద్ధులు కారు అని చివరి వారం మీకు అర్థమైంది. క్రైస్తవుడు అనగానే, పరిశుద్ధుడు అనగానే తన జీవితంలో, తన బ్రతుకులో సమాధానాన్ని చూపించాలి. అందరి ఎడల సమాధానము, పరిశుద్ధత, ఈ రెండింటినీ కనబరిచిన వాడే పరిశుద్ధుడు అని. ఆ పరిశుద్ధత లేకుండా ఎవడును పరలోకము చూడడు, దేవుడిని చూడడు. ఇది చివరి వారం మనం నేర్చుకున్న అంశం. దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడు కూడా మన మేలు కోరి, మన బాగు కోరి, మరణించిన మరుక్షణం మన నిత్యాగ్ని దండనకు జారిపోకుండా ఆయన్ను చూడాలి, ఆయన ఉన్న పరలోకాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి అన్న ఉద్దేశంతోనే బైబిల్ రాయించాడు, బోధ చేయిస్తాడు. దేవుడు ఏది మాట్లాడినా కేవలం మన ఆత్మ పరలోకానికి చేరడానికే, పరలోకం చేర్చడానికే మాట్లాడతాడు అన్నది వాస్తవం. అయితే ఒక మాట దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే, సహజంగా మనిషికున్న తత్వం, మనిషికున్న లోపం, ఎవరైనా గద్దిస్తే లేదంటే మీరు ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు దాన్ని స్వీకరించడానికి మనిషి సిద్ధంగా లేడు. దానివలన శిక్ష తెచ్చుకుంటావు, లేదంటే భూమి మీదే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. భూమి మీద ఎవరైనా నేను గద్దించినప్పుడు మార్చుకోకపోతే, భూమి మీద గద్దించిన వారి మాటల్లోనే ఆ గద్దింపుకు నువ్వు లోబడకపోతే నువ్వు శిక్ష తెచ్చుకుంటావు అని చెబుతూ, అది నీ కళ్ళ ముందు కనబడుతున్నది, అది నీ కళ్ళ ముందు జరుగుతుంది. గద్దింపు మన జీవితాన్ని బాగు చేయడానికి, లేదంటే మన జీవితాన్ని సంస్కరించడానికి అని నీకు అర్థం కానప్పుడు, భూమి మీదే నువ్వు కష్టాలు పడుతుంటే, పరలోకంలో ఉన్న తండ్రిగా నీ పరిశుద్ధత విషయంలో, నీ పరలోకపు ప్రవేశం విషయంలో నేను చెప్పే బుద్ధిని కనుక నువ్వు నిరాకరించావా, తప్పించుకునే అవకాశమే లేదు, ఖచ్చితంగా నిత్యాగ్ని దండనకు జారిపోతావు అని ఇదే అధ్యాయంలో మరొక మాట చెప్తాడు. 12వ అధ్యాయం ఎబ్రీ పత్రిక తీసుకోండి జాగ్రత్తగా. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం చూడండి బైబిల్లో. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం.
మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకొనండి. ఫస్టే చెప్పేశాడు. మీకు బుద్ధి చెప్తారు కదా, అలా కాదు ఇలా ఉండండి అంటారు కదా, మంచి మార్గంలో సన్మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి మీ మేలు కోరి మీ బాగు కోరి మనకు ఎవరైనా బుద్ధి చెప్తున్నప్పుడట దానిని మనం ఏం చేయకూడదట, నిరాకరించొద్దు, వ్యతిరేకించొద్దు, లోబడు. అంటే మీకు బుద్ధి చెబుతున్న వారికి లోబడండి. అది సేవకుడైనా, సహోదరుడైనా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, మనకి ఏదైనా సన్మార్గంలో మంచి మార్గంలో నడిపించడానికి మనల్ని ఎవరైనా గద్దిస్తున్నప్పుడు బుద్ధి చెబుతున్నప్పుడు దాన్ని మనం ఏం చేయకూడదట, నిరాకరించొద్దు అన్నాడు. కానీ మనిషి ఏ విషయంలో నిరాకరిస్తాడు అంటే, సాటి మనిషి బుద్ధి చెబితే ఏమండి దానిని తీసుకొని లోబడి మార్చుకునేంత మంచి సమాజంలో ఉన్నాము అని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, పిల్లలను తల్లిదండ్రులు గద్దిస్తుంటేనే లోబట్టం లేదు, తల్లిదండ్రుల మీదే తిరగబడిపోతున్నారు. చూడటం లేదా మీరు? నిన్నగాక మొన్న జీడిమెట్లలో జరిగిన దారుణ హత్య. తల్లి 10th క్లాస్ చదువుతుంది అమ్మాయి, తల్లి ప్రేమను నిరాకరించింది. నీ చదువేంటి, నీ వయసు ఏంటి, నీకు ఇప్పుడు ప్రేమ ఏంటి అంటే, ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోడితో ఇన్స్టాగ్రామ్లో ప్రేమలో పడ్డదట. వార్త చూశారు కదా. ప్రియుడు కన్న కూతురు కలిసి మెడకు చీరను బిగించండి, లాగి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అలా చీర బిగించినా చావటం లేదని సుత్తిచ్చుకొని నెత్తి మీద కొట్టేశారు, కడుపులో కొట్టారు, విపరీతంగా గాయాలు పాలు చేసి చంపేశారండి. 10th క్లాస్ చదువుకున్న అమ్మాయి కదా, నీకు ఈ రోగం ఏంటి, అప్పుడే ప్రేమ ఏంటి అని తల్లి గద్దించినందుకు తల్లిని చంపేశారు. అంటే ఇప్పుడు బుద్ధి చెబుతున్న వారిని నిరాకరిస్తున్నారా, లేదంటే బుద్ధి చెబుతున్న వారికి లోబడుతున్నారా? మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మ నాన్నలు గద్దిస్తేనే లోబడని ఈ సమాజం. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు చేస్తున్నాయి. ఎవరు అత్యాచారాలు చేయకండి, అబల మీద మీరు అగాధ్యాయులకు పాల్పడకండి, మీ జీవితం నాశనం అయిపోద్దని ఎన్ని చట్టాలు చేశారు వాళ్ళు. ఎవడైనా ఏ చట్టానికైనా లోబడుతుండే? మీరు చెప్పండి. ఒక్కొక్క స్త్రీని చెరిపేసినప్పుడు గవర్నమెంట్ ఒక్కొక్క చట్టం తెస్తుంది. ఢిల్లీలో ఆవిడని చంపేశారు, నిర్భయ చట్టం తెచ్చారు. అప్పుడు ఏమండి ఎంతమంది కలిసి పాడు చేసి చంపేశారు మీకు తెలియదు కదా, ఢిల్లీ వార్త నిర్భయ. అప్పుడు చట్టం తెచ్చారు, నిర్భయ చట్టం అని. మనకి ఇక్కడ గచ్చిబౌలి దగ్గర ఒక అమ్మాయిని చంపేశారు, అలాగే అత్యాచారం చేసి లారీ డ్రైవర్స్. దిశ చట్టం అని ఒక చట్టం తెచ్చారు. చట్టాలు ఎన్ని తెచ్చినా మనుషులు ఏమీ భయపడటం లేదు. చట్టం అంటే ఏమీ లేదు, నువ్వు ఈ పని చేస్తే ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండి కుటుంబానికి దూరమై నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావని చెప్తుంది చట్టం. ఆ చట్టానికి మనుషులు భయపడుతున్నారా, లోబడుతున్నారా? మీరు ఆలోచించండి. లోబడరు. కానీ ఇక్కడ దేవుడు ఎంత బాగా చెప్తాడంటే, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనండి అని చెప్పి ఇక్కడ విషయం చెప్తాడు మనకు అర్థం కావడానికి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, అంటే భూమి మీద ఉన్నప్పుడే బుద్ధి చెబుతుంటే, భూమి మీద బుద్ధి చెబుతున్న వారినే నిరాకరిస్తే దానివలన కలిగే శిక్ష ఏదైతే ఉందో, దానివల్ల మన మీదకి వచ్చే ప్రమాదం ఏదైతే ఉందో దాన్నే నువ్వు తప్పించుకోలేవు కదా. ఒక ఉదాహరణ చెప్తాను. సిగరెట్ పెట్టి అమ్ముతాడు, సిగరెట్ పెట్టి అమ్మి సిగరెట్ పెట్టి పైన ఏమని రాస్తాడు చెప్పండి? పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, ఇది కొనుక్కుంటే తాగి చచ్చిపోతావరా అన్నాడు. ఆడు సిగరెట్ తాగేవాడు డబ్బా మీద అది చూస్తాడా? చూస్తాడు. కైనీ ప్యాకెట్ మీద కూడా ఇదే ఉంటుంది కదా, కైనీ ప్యాకెట్ మీద అదే ఉంటుంది. మద్యం బాటిల్ కొంటే మద్యం బాటిల్ పైన ఏముంటుంది? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది అంటే వీడు ఏమన్నాడంటే, నా ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదు, నాకు సీసా ఇచ్చే అంటాడు. ఇండైరెక్ట్గా వాళ్ళంతా బుద్ధి చెప్తున్నారు, ఈ మందు తాగితే ఇలా పోతావు, గుట్కా ఏమంటే. ఇంకా విచిత్రం ఏంటంటే, గుట్కా ప్యాకెట్ మీద గుట్కా తిని క్యాన్సర్ వచ్చేసినోడు నోరు బొమ్మ వేస్తారు. అయినా తింటున్నాడంటే ఈయన ఏమనాలి చెప్పండి?
ఏమనాలి? ట్రాన్స్ఫార్మర్ మీద పుర్రు బొమ్మ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నువ్వు కనుక దీన్ని ముట్టుకుంటే నీ పుర్రు కూడా ఇలాగ అయిపోద్దిరా అని. అయినా సరే ముట్టుకున్నాడు అనుకోండి, అని ఏమనాలి? బుద్ధి చెప్పుచున్న వారిని వాళ్ళు ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు. ఒరే పోతావరా తింటే అంటే అయినా తింటున్నాడంటే ఏమనాలి? దేవుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఆ బొమ్మ చూసి కూడా వీడికి అయినా తినేసాడు అనుకోండి, కొద్ది కాలానికి వీడి నోరు పోతుందా? పోదా? పోయిద్ది. సిగరెట్లు తాగేసాడు అనుకోండి, పెట్ల మీద పెట్లు, ఊపిరితిత్తులు పోతాయా? పోవా? పోతాయి. మందు తాగేసాడు అనుకోండి, కిడ్నీలు పోతాయా? పోతాయి. బుద్ధి చెప్పుచున్న వాళ్ళని నిరాకరిస్తే నువ్వు తప్పించుకోలేవు. అంటే వాటి వలన వచ్చే శిక్ష నువ్వు అనుభవిస్తావు. గవర్నమెంట్లో కాస్త మంచోళ్ళు ఉండబట్టి అలాగే అమ్మేస్తారండి, అవి హానికరం కదా. పోనీ అమ్మడానికి ఆప్ చేయడానికి వీల్లేదు అన్నప్పుడు కనీసం అవి తింటే పోతారని పైన రాయండి అంటే, తింటే పోతారని పైన రాసి అమ్ముతున్నా తింటున్నారు వీళ్ళు. బుద్ధి చెప్పుచున్న వాళ్ళని నిరాకరిస్తే దాని నుంచి మనం ఏం చేయలేమట? తప్పించుకోలేము. భూమి మీద జరిగేవి ఇవన్నీ. ఇప్పుడు దేవుడు ఎంత బాగా మాట్లాడతాడంటే, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించుచు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా, కన్ఫర్మ్ కదా అన్నాడు. దేవుడట పరలోకము నుండి బుద్ధి చెప్తున్నాడట. భూమి మీద ఉన్న మనుషులను పరలోకము నుండి బుద్ధి చెప్తున్నాడు. పరలోకంలో ఉండి తన వాక్యం ద్వారా ఈరోజు మనందరికీ బుద్ధి చెబుతున్నాడు. మీ జీవితాలు బాగోలేదు అంటున్నాడు, మీ బ్రతుకులు బాగోలేదు అంటున్నాడు, పరిశుద్ధత అంటే మీకు అర్థం కాలేదు అంటున్నాడు. చివరి వారం నుంచి ఈ వారం 2 వారాలు మనం పరిశుద్ధత గురించి ఆలోచిస్తున్నాము, నేర్చుకుంటున్నాము, వింటున్నాము. అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అంటే మనకి బుద్ధిని కలగచేస్తున్నాడు పరలోకం నుండి. అలా కలగచేస్తున్నప్పుడు ఆదివారం ఆరాధనలో కానీ, లేదంటే బైబిల్ తరగతిలో కానీ, లేదంటే నువ్వు బైబిల్ చదువుకుంటున్నప్పుడు కానీ, లేదా ప్రసంగాలు వింటున్నప్పుడు కానీ, దేవుడు పరలోకం నుండి వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా, ప్రసంగాల ద్వారా, సేవకుడి ద్వారా మనకి బుద్ధి చెబుతున్నాడు. దానిని గనక మనం నిరాకరిస్తే దేవుడి నుండి వచ్చే శిక్ష నుండి మనం ఏం చేయలేమట? తప్పించుకోలేము. అక్కడ ఒక పదం ప్రయోగించాడు, నాకు అది చాలా భయాన్ని కలిగించింది. తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. నిశ్చయం అంటే అర్థం ఏంటి చెప్పండి? కన్ఫామ్ అన్నాడు, అంతే. ఇంకా అటు ఇటు ఏమీ లేదు. పరలోకం నుండి వచ్చే దేవుడి వాక్యం ద్వారా నీకు బుద్ధి చెప్తున్నప్పుడు, దేవుడి మాటల ద్వారా నీకు బుద్ధి చెప్తున్నప్పుడు, దాన్ని కనుక నువ్వు సరి చేసుకోకపోతే శిక్ష కన్ఫామ్. నిశ్చయముగా నిత్యాగ్ని దండన చేరతావు. నిశ్చయముగా పరలోకాన్ని చూడకుండా ఏమన్నా నువ్వు జారిపోతావు. బైబిల్ చదువుతున్నప్పుడు అండి నాకు ఒకటే భయం వేసిందండి. నాకు అనిపించింది చెప్తున్నాను. ప్రస్తుతం సొసైటీ ఎలా ఉందంటే, ఎవరో ప్రభువుని నమ్మని వాడిని ప్రభులోనికి నడిపించడం అలాగుంచి, ప్రస్తుతం క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళని కాపాడుకోవటం కష్టమైపోయింది. క్రైస్తవ్యాన్ని కాపాడుకోవటం కష్టమైంది. ఎందుకంటే భక్తి జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, పడుతున్నాయి లేస్తున్నాయి, కాసేపు పాపం, కాసేపు లోకం, కాసేపు మనుషులు, కాసేపు వాళ్ళు చూపించే లోకపు ఆశలు. వన్స్ అండ్ ఒక డే ఏమవుతుందంటే, ఏదో గట్టిగా దెబ్బ తగులుతుంది, మరలా ఎవరు జ్ఞాపకం వస్తున్నారంటే దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. మళ్ళీ సన్నిధి, దేవుడు, ప్రార్థన, వాక్యము, సంఘము ఇవి గుర్తొస్తాయి. మళ్ళా కొద్ది రోజులు లోకం. అంటే భక్తి జీవితానికి కష్టాన్ని, శ్రమను తట్టుకొని సహించుకుని, శ్రమైనా, శోధనైనా, కష్టమైనా, వేదనైనా నాకు ప్రభువే, దేవుడే అని నిలబడే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఏదైనా దేవుడితోనే, చివరి వరకు దేవుడే. శ్రమ అయినా, హింస అయినా, ఖడ్గమైనా నా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు ఎడబాపుతారు అని రోమపత్రికలు ఎంతో బాగా రాయించాడు పౌలు గారు. కానీ మనుషులుగా వచనాలు అర్థం కాక, అట్లా వెనకాల ఉన్న సారాలు అర్థం కాక, భావాలు అర్థం కాక, పాపం చేయటం, లోకంలో తిరగటం, మళ్ళీ కొద్ది రోజులకి దేవుళ్ళలోనికి రావటం. దేవుడు ఎంత బాధపడుతున్నాడో పాట రాశాను. పాట నిన్న రికార్డింగ్ అయింది. నిజంగానండి, ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడితేనే ఇలాంటి పాటలు వినగలిగే వాళ్ళం. ఆయన తర్వాత ఆ గాత్రం ద్వారా భావాన్ని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు.
పాడుతున్నారు అరుపులు కేకలు తప్ప గాత్రధర్మం అంటారు. అంటే ఒక లిరిక్, ఒక పదాన్ని రాస్తే అందులో ఉన్న పెయిన్ని, అందులో ఉన్న బాధని గాత్రం ద్వారా చూపించే వాళ్ళు కరువైపోయారు ఈ కాలంలో. నిజంగానండి, నా పాట రాసినప్పటి నుంచి వెతుకుతున్నానండి. బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటే ఆయనే పాడాలి, లేడు. ఎవరు పాడతారంటే మలయాళీ ఒక ఆయన దొరికాడు, ఆయన బాగా పాడతాడు. ఆయన అలాగా ఏమంటే ఫీల్ అవుతూ పాడగలడు. కానీ ఆయన బడ్జెట్ మనం వెళ్ళలేకపోతున్నాం. సుమారు ₹1,00,000 అడుగుతున్నాడు పాడడానికి. ఇక తెలుగులో ఎవరు దొరుకుతారంటే ఒక ఆయన పట్టుకున్నామండి. నిజంగా నిన్న రికార్డింగ్ అయింది. మన పాట నిన్న పాడేశాడు ఆయన. యేసుక్రీస్తుల వారు బాధపడితే, యేసుక్రీస్తుల వారు తన శిలువ యాగాన్ని లేదంటే పరిశుద్ధులుగా మార్చిన వాళ్ళు పాపం చేస్తుంటే ఆయన చూస్తూ ఎంత బాధపడతాడో పాట రాశాను. ఆ పాట నిజంగా ఆయన ఇచ్చిన ఏమండి ఎమోషన్ కానీ, ఆ భావాలు కానీ నిజంగా నిన్నంతా నేను ఎంత సంతోషంలో ఉన్నాను, ఎంత ఆనందంలో ఉన్నానంటే మనం ఏమైతే రాసామో అది పాడాడు. ఈయనండి, తెలుసు మీకు, శ్రీకృష్ణ ఈయన పేరు. తెలుగులో ఫేమస్ సింగర్ ఈయన. సినిమాలకే పాడతాడు ఎక్కువగా. దేవుడి దయ వలన మన పాట ఒప్పుకున్నాడు. ప్రోమో పంపించాను నేను. అదేదది వాట్సాప్ లాగా ఉంటుంది ఇంకోటి, అందులో ఉంటుంది. ప్రోమో చూద్దరు కానీ వేస్తాను. ఇప్పుడు ప్రోమో తయారు చేసాం. ఎంత ఎంత ఆనందపడ్డామంటే రాత్రంతా మేము యేసుప్రభుని కొడితే ఎంత బాధపడతాడో, యేసుప్రభు ఎంత ఆవేదన చెందుతున్నాడో తన గాత్రంలో చూపించాడు. నిజంగా దేవుడు నిన్న ఎంత నిండు వందనాలు చెప్పుకున్నామంటే, దేవా మా పాటకి ఎంత న్యాయం చేశారు తండ్రి, స్తోత్రాలు. ఎందుకంటే ఈరోజు భూమి మీద పరిస్థితులు బాగోలేదు. క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, బాప్తిసం ద్వారా కడగబడి సంఘంలోకి చేర్చబడిన వాళ్ళే పరిస్థితులు బాగోలేదు. పాపాలకు బానిసలైపోయారండి. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఎంత బాధపడతాడు. రెడీయా? ప్లే చేస్తారు చూడండి. ఇది ఓన్లీ జస్ట్ ముందు నుంచి పెట్టా, స్టార్ట్ అయిన నుంచి పెట్టా, ఇంకో కొంచెం ముందుకి సౌండ్. పాపంతో మరణిస్తే పాతాళమీడని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమీడని, పాపంతో మరణిస్తే పాతాళమీడని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమీడని, ప్రాణమిచ్చి పాపమంతా కడిగానుగా, వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశానుగా, పరిశుద్ధుడవై పరలోకం చూస్తావని
పరలోకం చేర్చుటకే వచ్చానుగా. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకాన్ని మరచి పాత బ్రతికేస్తావా? రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకాన్ని మరచి పాత బ్రతికేస్తావా? ఇదండి పాట. ఎంత బాగా పాడాడంటే, మీకు పల్లవిది ఇక్కడ పెద్దగా తెలియదు కానీ చరణాల్లోకి వెళ్ళేసరికి అతను ఆవేదనతో పాడాడండి పాట. నిజంగా నాకు చాలా ఆనందం. ఫస్ట్ టైము ఇంత పెద్ద సింగరు, ఆ ఫ్లూట్స్ అన్ని లైవ్లో వేయించాం, కోరస్ వాళ్ళని పిలిపించి సింగర్స్తో కోరస్లు పాడించాం. పాటకి చాలా ఖర్చు పెట్టాం కానీ కడుపు నిండిపోయింది. ప్రభు బాధపడితే ఎలా ఉంటుందో పాటలో చూపించారు. సో ప్రార్థన చేయండి. ఆగస్టు 8 రిలీజ్, ఓకేనా? మన యానివర్సరీకి ఈ పాట రిలీజ్ అవుతుంది. ప్రార్థన చేయండి. దేవుని పిల్లరా, పరిశుద్ధత 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 అని దేవుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనుషుల్లో చూడాలనుకుంటున్నది ఇదే పరిశుద్ధత. కానీ ఏంటో ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభులో ఉన్నట్టుగానే ఉంటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థనలకి వస్తారు, వాక్యము వింటారు. పాత పాపాలను విడిచిపెట్టలేరు, పాత జీవితాన్ని విడిచిపెట్టలేరు. బాప్తిస్మానికి ముందు ఎలాగైతే జీవితాలు ఉంటున్నాయో, బాప్తిస్మంలోనికి వచ్చి సంఘంలోకి చేర్చబడిన తర్వాత కూడా అవే జీవితాలు. అదే నాకు నచ్చటం లేదు, ఇరిటేట్ అయిపోతున్నాం. బ్రతుకు ఎందుకు చేంజ్ అవ్వట్లేదు, లైఫ్ స్టైల్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? ఏమంటే ఇప్పుడు మీకు ఏ రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి? మందులు ఇచ్చేసిన తర్వాత చివరిలో ఏం చెప్తున్నారు చెప్పండి నాకు. ప్రతి డాక్టర్ ఒకటే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అంటున్నాడు. విన్నారా ఇది? రోగాలకి కారణం మీ లైఫ్ స్టైల్. ఒకప్పుడు కష్టపడి నడిచేవారు, కష్టపడి ఇంట్లో పని చేసుకునేవారు, ఒంటికి శ్రమ ఉండేది కనుక రోగాలు వచ్చేవి కాదు. కనుక ఆ శ్రమ లేకుండా బట్టలు ఉతకడానికి ఒక మిషను, పిండి రుబ్బడానికి ఒక మిషను, ఈ మధ్యకాలంలో చపాతీలు చేయడానికి ఒక మిషన్ అట. ఇంకేం చేస్తారండి మనుషులు? అన్నీ నొక్కుంటా కూర్చున్నారు రిమోట్లు. టీవీ దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు బట్టలు నొక్కునేవారు. అసలు ఈ కుర్చీలోంచి లేగనివ్వకుండా చేతిలో రిమోట్. అసలు ఎంత ఇరిటేటెడ్. ఫ్యాన్లకి స్విచ్లు ఉంటాయండి, కనీసం వీటి అలా లేచి అలా వేస్తే 1 క్యాలరీ అన్నా ఖర్చు అవుతుంది. కుర్చీలోంచి లేగనివ్వట్లేదు ఇప్పుడు మళ్ళీ రిమోట్ ఫ్యాన్లో. ఇంక లెగడానికి లేదు కుర్చీలో. షాప్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునే వాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఏమొచ్చేసినట్టే జప్టో, ఇంటికి కూరగాయలు, ఇంటికి సబ్బులు, ఇంటికి పప్పులు, ఇంటికి మటను, ఇంటికి కూరగాయలు. ఇంకెక్కడ తిరుగుతాడండి? కుర్చీలోంచి లెగట్లేదండి మనిషి. తినటం పోనీ ఏమన్నా మానేస్తున్నాడంటే 3 పూటలు ఏమన్నా. ఒకప్పుడు పని ఎక్కువ ఉండేది కాబట్టి 3 పూటలు తింటున్నాం, ఇప్పుడు పని తగ్గిపోయింది కాబట్టి 1 పూట తింటాననే వాళ్ళు ఉన్నారా? అబ్బాయి అక్కడ తగ్గేది లేదు మళ్ళీ. మరి ఈ తినే తిండి అంతా, క్యాలరీస్ అంతా ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ శరీరంలో కూరుకుపోయి రకరకాల రోగాలు వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే చెప్పేది ఒకటే, మీరు వాకింగ్కి వెళ్ళాలండి, మీరు జిమ్కి వెళ్ళాలండి, మీరు నడవాలండి, మీ శరీరం ఎక్కువగా రెస్ట్లో ఉండిపోతుంది కనుక రోగాలు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. ఏమంటే ఒకప్పుడు చక్కగా ఎండలో పనిచేసేవారు, ఇప్పుడు ఎండ అమ్మ వేడండి, ఫ్యాన్ ఆన్ చేయండి, ఏసీ ఆన్ చేయండి. చూసారా? ఒక పక్క D3 విటమిన్ దొరకదు, ఎండలోకి వెళ్ళరు, క్యాలరీస్ కరగట్లేదు, ఒంటి నిండా ఉండిపోతున్నాయి. పోనీ పని లేదు కదా అని కూరగాయలు, కాకరకాయలు, బెండకాయలు తింటారంటే అబ్బాబ్బాబ్బా 4 లాగేస్తూ ఉంటుంది. వారానికి కనీసం 2 సార్లు అయినా ఏం కావాలి? నాన్ వెజ్ కావాలి. అదంతా కొలెస్ట్రాల్ అయిపోతుంది లోపల. ఇన్ని రోగాలు తెచ్చుకోనండి, ఎన్ని రకాల ట్యాబ్లెట్లు తింటున్నాడు మనిషి. నేను ఇది ఎందుకు చెప్పానంటే ఉదాహరణ అంతా, డాక్టర్ ఎన్ని మందులు ఇచ్చినా సరే చివరిలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ లైఫ్ స్టైల్ కనుక మార్చుకోకపోతే నేను ఎన్ని మందులు ఇచ్చినా ఈ మందులు మీ రోగాలను తగ్గించలేవు అన్నాడు. ఇది మీకు అర్థమైతే దేవుడు ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్నిసార్లు నిన్ను వాక్యం ద్వారా గద్దించినా, నీ బ్రతుకును మార్చుకోకపోతే ఏం ప్రయోజనం? నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఏం ప్రయోజనం? అదే రాశాను, హుక్ లైన్ అనమాట. అది రక్తం ఇచ్చి బ్రతికిస్తే భక్తి లేకుండా బ్రతుకుతావా, పరలోకాన్ని మరిచి పాత బ్రతుకే బ్రతుకుతావా అని రాశాను. పరలోకం వెళ్ళాలని లేదా? దేవుణ్ణి చూడాలని లేదా? దేవుణ్ణి చూస్తామని కదా ఆయన శిలువయాగంలో నీ కొరకు అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, అన్ని బాధలు అనుభవిస్తే నీ జీవితాన్ని, పాత బ్రతుకును మార్చుకోవా, పాత
జీవితంలో ప్రభు దగ్గరికి రాకమునుపు ఏమున్నాయో ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా అవే కంటిన్యూ చేస్తున్నావు నువ్వు. నిజంగానే పాట విజువల్తో మీరు చూస్తే కళ్ళంప నీళ్ళు వస్తాయి. జీవితంలో తప్పు చేస్తున్న వాళ్ళకి, పాపం చేస్తున్న వాళ్ళకి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తారు. దేవుడు కోరుకుంటున్నదండి పరిశుద్ధత. పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. మీ జీవితం నా దగ్గరికి రాకమునుపు లోకంలో గడిచింది. నేరాలు చేశారు, పాపాలు చేశారు, లేదంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలని సుఖభోగాల కోసం మీ దేహంలో ఉన్న అవయవాలన్నీ ఇచ్చి బతికేశారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే జీవితమా? పరిశుద్ధుడు అనగానే ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. మాటతో ప్రభుని నమ్మాను, ఏదో ఆచారబద్ధంగా బాప్తిసం తీసుకున్నాను, అప్పుడప్పుడు గుడికి వచ్చి వెళ్ళిపోతానంటే పరిశుద్ధత కాదట, పరిశుద్ధులు కారట. ఎవరు పరిశుద్ధులు? రామపత్రిక తీయండి, 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. బైబిల్లో 1వ వచనం 2వ వచనం, ఈ 2 వచనాలు జాగ్రత్తగా రాసుకోవాలా. రామపత్రిక 12వ అధ్యాయం 1, 2 వచనాలు మీరు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. ఏమండి, ఇక్కడ ఈ 12వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు మాట పలుకుతున్నాడు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అన్నట్టు చూడండి. పరిశుద్ధమును, పరిశుద్ధమును, పరిశుద్ధత ఇదే. పరిశుద్ధుడు అంటే ఇది చేసేవాడే. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకి ఏం చేయాలి? సమర్పించాలి. పరిశుద్ధుడు అనగానే శరీరాన్ని ఆయనకు సమర్పించేవాడు. శరీరంలో నుండి వచ్చే కష్టార్జితంతో ఆయన సేవను జరిగించేవాడు. అంటే శరీర ఫలాలను దేవుడికి ఇచ్చేవాడే పరిశుద్ధుడు. మళ్ళీ చెప్తాను, ఇది జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. శరీర ఫలాలు దేవుడికి చెందాలి. ఎందుకంటే శరీర నిర్మాణం ఎవరు చెప్పండి? దీన్ని కట్టింది ఎవరు? దేవుడు. అసలు నీకు 2 కళ్ళే ఉండాలని డిసైడ్ చేసింది దేవుడు, కాళ్ళు 2 ఉండాలని డిసైడ్ చేసింది దేవుడు, వేళ్ళు చేతికి ఒక 5 ఉండాలని ఈ కౌంట్ డిసైడ్ చేసింది దేవుడు. ఎందుకంటే బైబిల్లో మీరు చాలాసార్లు చదువుకుంటారు, శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఆయన చిత్త ప్రకారము మనకు అనుగ్రహించబడింది. అంటే ప్రతి పార్ట్, ప్రతి అవయవం కూడా దేవుడి ఇష్టం. గుండె ఇక్కడే ఉండాలి, లెఫ్ట్ సైడే ఉండాలి. ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు. అది ఏ పని చేయాలి డిసైడ్ చేసింది ఎవరంటే దేవుడు. కిడ్నీలు పెట్టాడు, అది ఏ పని చేయాలో డిసైడ్ చేసింది ఎవరంటే దేవుడు. శరీరంలో ఉన్న అవయవ భాగాలను నిర్మించామంటే ఇప్పుడు నవీన శాస్త్ర ప్రపంచం, నవీన ప్రస్తుతం ఉన్న శాస్త్రం, టెక్నాలజీ. ఎప్పుడండి బైబిల్లో దేవుడు అండి సొలొమోన్ అని ఏమంటే బయట ఉన్న వాళ్ళు కూడా చదువుకుంటారు, కింగ్ సొలొమోన్ అని చదువుకుంటారు, కింగ్ డేవిడ్ కొడుకని. ఆయన చెప్పాడండి ఈ శరీర నిర్మాణం గురించి ఒక మాట. ఏమన్నాడు అంటే, ఆయన ద్వారా దేవుడు ఏం పలికించాడంటే, చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో అది నీకు తెలియదు అన్నాడు. తెలియదు అన్న తర్వాత ఆయన తెలియదు అని చెప్పండి కొన్ని వేల సంవత్సరాలు అయింది, క్రీస్తుకు పూర్వం ఆయన చెప్పింది. ఇప్పుడు మీరు క్రీస్తు శకంలో ఉన్నాం, కానీ ఆయన మీకు తెలియదు అన్నదాన్ని శాస్త్రం ఇప్పటికేం చెప్తుంది తెలుసండి? ఎప్పటికీ మాకు తెలియదనే చెప్తుంది. చోళాలి గర్భంలో ఎముకలు ఎలా తయారవుతాయో మాకు తెలీదు. ఒక మెత్తటి పదార్థం నుండి రక్తమే కదండి పిండంగా మనం చూస్తున్నప్పుడు, పిండ దశలో మనం ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఆ పిండాన్ని మనం చూసినప్పుడు ఏముండదు అక్కడ, జస్ట్ రక్తపు ముద్ద. ఆ రక్తపు ముద్దలో నుంచి గట్టి పదార్థమైన ఎముకలు ఎలా వస్తున్నాయి? కొద్ది కాలానికి ఆ మనిషి శరీరంలో నుండి పళ్ళు వస్తాయి. పన్ను ఎంత గట్టిగా ఉంటుంది మీకు తెలియదు కాదు, కానీ మన పన్ను ఎంత స్ట్రాంగ్ ఉంటుందండి? పన్ను ఎంత స్ట్రాంగ్ అంటే 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఏమండి రాడు ముక్కలు వేసినా సరే కొరికి అవతలేసేస్తాయండి. మటను, చికెను, కొంతమంది దుమ్ము ప్రియులు ఉంటారు, దుమ్ములు కూడా తినేస్తారు. ఆ దుమ్మును కూడా పటాపటా పటాపటా నవ్వుతుంటే పక్కడికి సౌండ్లు వచ్చేస్తాయి. దుమ్మును కూడా నవ్వులు తినేస్తున్నామంటే ఎంత స్ట్రాంగ్ పన్నును తయారు చేశారండి. మీకు ఒక విషయం చెప్తాను. అప్పుడప్పుడు కొంతమంది స్వీట్లు తినేసి సరిగా పళ్ళుతో ఇంకొక పళ్ళు పుచ్చిపోతాయి.
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, పీకేసాడు. పీకేసి రూట్ కెనాల్ చేస్తాడు. చేసి ఏమన్నా మీకు పన్ను ఎడతానండి అంటాడు. పైన పన్ను ఎడతాడు. ఏమన్నా డాక్టర్ పెట్టిన పన్ను ఎంతకాలం ఉంటే చెప్పాలి నాకు. కాస్ట్లీ పన్ను పట్టించుకుంటే ఎంతకాలం ఉంటుంది చెప్పండి. 5 years గ్యారంటీ అంటాడు. నాకు తెలిసి 3 సంవత్సరాలకి ఊడిపోయి చేతిలోకి వచ్చేస్తూ ఉంటుంది పళ్ళు తోముకున్నప్పుడు. 3 yearsకి చేతిలోకి వచ్చేసింది డాక్టర్ పెట్టిన పన్ను. దేవుడు పెట్టిన పన్ను నువ్వు శుభ్రంగా వాడుకుంటే 60-70 ఏళ్ళు పనిచేస్తాయి ఆ పళ్ళు. ఎంత స్ట్రాంగ్ మెటీరియల్ పెట్టాడు చూసారా బాడీలో. ఇంత ఇంత ఏమండి అడ్వాన్స్డ్గా దేవుడు ఆలోచించి మనిషి 60-70 ఏళ్ళు భూమి మీద బ్రతుకుతాడు కనుక 60-70 ఏళ్ళు అవసరమైన అవయవాలన్నీ శరీరంలో బిగించి దాని గురించి బాగా ఆలోచించిన దేవునికి, ఇంత గొప్ప దేహాన్ని కట్టిన దేవుడికి, ఇంత మంచి దేహం కట్టిన దేవుడికి ఆ దేహం నుండి ఫలాలు ఏమొస్తున్నాయి? ఆ దేహం దేవుడికి ఏం ఉపయోగపడుతుంది? ఎంత బాగా రాశాడు చూడండి 12 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. ఇప్పుడు దేవుడు ఏ సమర్పణ అడుగుతున్నాడు చెప్పండి? ఏ సమర్పణ అడుగుతున్నాడు? దేహ సమర్పణ అడుగుతున్నారు. మన వాళ్ళు ఏమంటారంటే మేము సమర్పించేసాం. ఏం సమర్పించారు చెప్పండి? అప్పుడప్పుడు క్రైస్తవుల దగ్గర నేను కొన్ని మాటలు విన్నానండి. మేము ఇవన్నీ సమర్పించాం దేవుడికి అంటున్నారు. ఏమి సమర్పించామంటే ఒక చెల్లి అంటుంది, నేను చెవులీలు సమర్పించాను, జీవితకాలంలో నేను చెవులీలు పెట్టుకోను, గాజులు సమర్పించాను, గాజులు వేసుకోను, ఆభరణాలన్నీ సమర్పించేశాను, ఆభరణాలు వేసుకొని. మంచిదే అంటే నేను ఇలా ఉండాలి దేవుడి కోసం అని ఒక నిర్ణయం తీసుకొని నిలబడ్డారు. కానీ దేవుడు కోరుకుంటున్నది మన ఆభరణ సమర్పణ, మన శరీర సమర్పణ. మీరు చెప్పండి ఏం కోరుతున్నాడు అక్కడ? సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు, అంటే నీ నోరు సమర్పించు, నీ చేతులు సమర్పించు, నీ కళ్ళు సమర్పించు, నీ మెదడులో వచ్చే ఆలోచనలు సమర్పించు, నీ శరీరం నుండి వచ్చే శక్తిని చూశారు బలం, దాన్ని అంతా నీ పని కోసం నీ కుటుంబం కోసం వాడుకుంటున్నావు కదా, ఆ బలాన్ని దేవుడికి సమర్పించు. నీ కాళ్ళను సువార్తకు సమర్పించు. సజీవ యాగంగా శరీరాలను సమర్పించిన వాడే దేవుడి దృష్టికి ఎవరట? పరిశుద్ధుడు. పరిశుద్ధత అంటే శరీరాన్ని ఇవ్వటం అన్నట్టు. పరిశుద్ధత అంటే దేహాన్ని సమర్పించటం అన్నట్టు. ఓ మాట అడుగుతాను, నా వైపు చూడండి. దేవుడి మాటలు అర్థమయ్యినట్టుగానే ఉంటాయి, ఏదో అర్థం కానట్టుగా ఉంటాయి కొన్ని. లోకంలో ఉన్న వాళ్ళందరూ శరీరాన్ని దేనికి సమర్పిస్తారు చెప్పాలి? దేవుడి దగ్గరికి రానివారు, దేవుడిని ఎరగనివాడు, దేవుడు ఈ దేహాన్ని కట్టాడు అని ఎరగని వాళ్ళందరూ దేహాలను దేనికి సమర్పిస్తారు? లోకానికి, లోకంలో ఆటలకి, పాటలకి, ఉద్యోగాలకి, చదువులకి, కుటుంబాలకి, లేదంటే లోకంలో ఏవో చిన్న చిన్న వాళ్ళకి ఏమంటే హ్యాబిట్స్ ఉంటాయి, అలవాట్లు, వాటిని నెరవేర్చుకోవడానికి దేహాలు వాడతారు. అలా వాడేసి నువ్వు ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోయి నేను సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగైతే దేహాన్ని వాళ్ళ కొరకు వాడుతున్నారో అలా నువ్వు కూడా దేహాన్ని దేవుడికి ఇవ్వకుండా లోకానికి వాడేసినప్పుడు, లేదా నీ కొరకు వాడేసుకున్నప్పుడు, లేదా సుఖభోగాల కోసం మాత్రమే దేహాన్ని వాడినప్పుడు నువ్వు పరిశుద్ధుడివి ఎలా అవుతావు? అది దేవుడి ప్రశ్న అక్కడ. 2వ వచనం ఎంత క్లియర్గా చెప్తాడంటే, 2వ వచనం అర్థమవుతుంది మీకు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. పరిశుద్ధుడు ఏం చేయకూడదట? లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాద ఏంటి చెప్పండి? లోకానికి మర్యాద ఏంటి? లోక మర్యాద అంటే మీకు అర్థమైందో లేదో, పుట్టాడు 3వ సంవత్సరం వచ్చింది, వెంటనే ఎక్కడ వేసేలా వాడిని? స్కూల్లో వేసేలా. చదువు అయిపోయింది, ఆ చదువు అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటి చెప్పాలి? పెళ్లి చేసేలా. ఆ పెళ్ళి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఇంకా అమ్మాయి వెనకాల అబ్బాయి వెనకాల అడతారు ఈ ముసలోళ్ళు. ఎప్పుడు ఇస్తావురా? ఎవరిని? మనవడిని, మనవరాలని. అంతే. మనవడిని కనేయాలా, మనవరాలు కనేయాలా. ఇప్పుడు ఈ మనవడిని మనవరాలని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలా? స్కూల్లో వేయాలి. ఇది తప్ప లోకానికి ఇంకో పని ఏమైనా ఉందా? మీరు చెప్పండి. ఇది తప్ప లోకానికి ఏమైనా పని ఉందా? పని లేదు. ఇది ఏ మర్యాద? లోక మర్యాద. పుట్టాడు కనుక చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల కనాలి, ముసలుడు అయిపోయి చచ్చిపోయి పొట్ట దండడిపోవాలి. ఇదండి లోకం ఇలా బతికేస్తుంది. నువ్వు వాళ్ళతో పాటు అలాగే బతికేస్తూ పరిశుద్ధుడిని క్రైస్తవుడిని కాలరగరేస్తే ఎలా సరిపోద్ది? పరిశుద్ధుడు అంటే వాళ్ళు దేహాన్ని, జీవితాన్ని లోకానికి ఇస్తారు. జీవితాన్ని, దేహాన్ని దేవుడికి ఇచ్చిన వాడు పరిశుద్ధుడు. మీకు అర్థమైతే అదృష్టవంతులు మీరు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. లోకం చూడండి,
మరీ దారుణమైన మర్యాదలు ఉంటాయి కొన్ని చోట్ల. ఎలాంటి మర్యాదలు ఉంటాయంటే, చచ్చిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా చూసారో లేదో, చనిపోయిన శవాన్ని పాతిపెట్టడానికి వెళ్ళిన దగ్గర కానీ, చనిపోయిన వ్యక్తికి ఏమంటే ఒక కర్మ చేస్తారు. 9వ రోజు, 3వ రోజు ఒకటి, 9వ రోజు ఒకటి, ఆ దిన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ మర్యాదలు మీరు చూస్తారో లేదంటే, ప్రాంతానికి ఒక మర్యాద అండి. దినకర్మ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ భోజనాల రోజున నాన్ వెజ్ ఉండాలి. కొన్ని చోట్ల మర్యాద ఇది. ఆడు పప్పేసి ఇట్టాడని కూడా దినం రోజు ఎవరైనా తింటారా దిన భోజనం? మీరు చెప్పండి. తినరు. ఇదేట్రా నాన్న చచ్చిపోతే మేకను కూడా వేయలేదా అంటాడు. అంటే నాన్న చచ్చిపోతే మేకను వేయాలన్నమాట. ఇది మర్యాద. కొన్ని చోట్ల మర్యాదలు ఏముంటాయంటే, మొక్కెడితే సరిపోదు, దాంతోపాటు ఏం పెట్టాలి? మందు బాటిల్ ఇవ్వాలి. మందు బాటిల్ ఇవ్వతే కొంతమంది అలిగి భోజనం చేయరండి. ఏంట్రా నాన్న చచ్చిపోయాడు, నాన్న చచ్చిపోయినప్పుడు అందరినీ ఖుషి చేయాలి కదా, అంటే మందు బాబులు చేయాలి కదా, ఒక కేసు బీర్లో లేదంటే ఒక కేసు మందో తీసుకొచ్చి పెట్టాలి కదా. నువ్వు మంతే లేదు. నేను చూశాను, లిటరల్గా నేను కొంతమంది జీవితంలో చూశాను ఇవి. మనకి ఇవేం తెలియదు కదండి. భోజనానికి రండి అంటాం కదా, వస్తానండి అంటాడు. అప్పుడే మనం అర్థం చేసుకోవాలా, టైం అయిపోయినా సరే ఆడు భోజనానికి రండి అంటే రాకుండా అటు ఇటు తిరుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆడు బీర్ కానీ మందు కానీ అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. అది ఇస్తే కానీ ఆడు తాగి అప్పుడు ఎక్కడికి వస్తాడు? భోజనానికి వస్తాడు. అంటే ఇవన్నీ లోకం పెట్టుకున్న మర్యాదలు. పెళ్లిలో ఎలాగ ఉండాలి, దినంలో ఎలాగ ఉండాలి, ఇవన్నీ లోక మర్యాదలు. త్రాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. ఆదివారం రాగానే సినిమాకి వెళ్ళాలి, ఆదివారం రాగానే ఎక్కడో షాపింగ్ మాల్కి తిరగాలి, ఆదివారం రాగానే శనివారం రాగానే చాలామంది బుధవారం నుంచో గురువారం నుంచో ప్లాన్ చేసేస్తూ ఉంటారు. వీకెండ్ శనివారం ఆదివారం 2 రోజులు హాలిడే, మండే కూడా ఏదైనా హాలిడే వచ్చింది అనుకో 3 రోజులు హాలిడే. మరి అరక్కి వెళ్ళిపోదామా, లేదంటే శ్రీలంక వెళ్ళిపోదామా? అంతే కదండి. ఈ దేహాన్ని ఎంజాయ్మెంట్, దేహాన్ని లోకానికి ఇవ్వాలి, సంతోషించాలి. పుట్టింది ఏమంటే బ్రతుకుతున్నది తినడానికి, త్రాగడానికి, సంతోషించడానికి అన్నట్టుగా బ్రతికేస్తే వాళ్ళు పరిశుద్ధులు కాదట. ఎందుకంటే దేహాన్ని నువ్వు ఎంజాయ్ చేయడానికి కట్టలేదు, ఆ దేహాన్ని చాలా కష్టపడ్డాడు తండ్రి. ఒకసారి దేవుడు ఎంత కష్టపడ్డాడో అర్థం కావాలి అంటే, మీరు ఒకసారి ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత బాడీకి సంబంధించిన సూపర్ వీడియోస్ చేశారంటే నిజంగా నాకు దేవుడికి చాలా ఉపయోగపడింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనిపించింది. బాడీని మొత్తం వాళ్ళు ఒలిచేశారండి. కండరాలుగా ఒక బాడీని చూపించారు, నరాల వ్యవస్థతో ఒక బాడీని చూపించారు, స్కెలిటన్ ఓన్లీ ఎముకలతో ఒక బాడీని చూపించారు. బాడీని 5 రకాలుగా విడగొట్టారండి వాళ్ళు. విడగొట్టి 5 బాడీలని పట్టుకొచ్చి ఇలా కలిపితే దేహం. ఆ నరాల వ్యవస్థ చూపించినప్పుడు అంటే నాకు ఎంత భయం కలిగిందంటే, మొత్తం నరాలన్నీ వచ్చి అక్కడ అతికాడు దేవుడు. ఎక్కడ? మెదడుకి. అందులో ఒక వైర్ కట్ అయిపోయినా, ఒక నరం కట్ అయిపోయినా ఒక అవయవం పనిచేయదు. కంటికి సంబంధించిన నరాలు కట్ అయిపోతే కళ్ళు కనిపించవు, చెవులకు సంబంధించిన నరాలు కట్ అయిపోతే చెవులు పనిచేయవు, చేతికి సంబంధించిన నరాలు కట్ అయిపోతే చేతులు పనిచేయవు. అంత డిజైన్ అంత కష్టం. ఏమంటే చిన్న అతకటం ఎంత కష్టంగా ఉంటుందో నరాలు అతకటం. మీరు ఎప్పుడైనా టీవీ పోయినప్పుడు టీవీ రిపేర్ చేస్తా ఉన్న అతని దగ్గర కూర్చోండి. ఆ టీవీ అనగానే మనం ముందు చూస్తాం. టీవీ అనగానే రిపేర్ వచ్చినప్పుడు రిపేర్ అతను ముందు చూడటం, ఎక్కడ చూస్తాడు? వెనకాల చూస్తాడు. ఓపెన్ చేయగానే అన్నీ ఎలా ఉంటాయండి? వైర్లు, రకరకాల ఏమండి ఎలక్ట్రికల్ పార్ట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్కటి. ఇది వచ్చి అక్కడ కలుగుతుంది, అది వచ్చి ఇక్కడ కలుగుతుంది. లేదంటే మీరు కారు ఇంజిన్ ఎత్తండి ఒకసారి, మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇంజిన్ ఎడకపోయినప్పుడు ఇంజిన్ ఎత్తుతారు కదండి వాటర్ వేయడానికి, అప్పుడు చూడండి ఇంజిన్ అంతా చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏం అర్థం కాదు. అలాగే అంత పెద్ద మెకానిజం మన బాడీలో ఉంది. అవయవాల్లో ఉన్న ప్రతి అవయవం మరొక అవయవంతో అనుసంధానమై పనిచేస్తూ ఉంటుంది. ఆ సిస్టమేటిక్గా రకరకాల గ్రంథులు, హార్మోన్లు, ఏమండి వ్యవస్థలు ఇంత పటిష్టంగా దేవుడు దేహాన్ని కట్టినప్పుడు, ఆ దేహాన్ని నీ కోసం వాడేస్తే కట్టిన ఆయన, కష్టపడి కట్టిన ఆయన ఎలా తట్టుకుంటాడు దాన్ని? అంత కష్టపడి కట్టింది ఆయన కోసం ఉపయోగపడతామని కదా. నీ ఇల్లు నువ్వు కష్టపడి కట్టుకుంటావు నీకు ఉపయోగపడడానికి. అది నీకు ఉపయోగపడినప్పుడు, ఆ ఇంట్లో ఎవరో ఉంటున్నప్పుడు నువ్వు తట్టుకుంటావా? తట్టుకోలేవు కదా. నువ్వు కొనుక్కున్న ప్రతి వస్తువు, నువ్వు కట్టుకున్న ప్రతి ఇల్లు లేదంటే నీకు ఉపయోగపడాలి. నీకు ఉపయోగపడినప్పుడు నీకు కోపం వస్తుంది. మరి ఈ దేహాలు దేవుడికి ఉపయోగపడినప్పుడు దేవుడికి కోపం రాదా? ఎంత బాగా రాస్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదు, అనుసరించకండి. వాళ్ళకి నిజాలు తెలియక, సత్యాలు తెలియక, దేహ నిర్మాణకుడు ఒక ఆయన ఉన్నాడు అని తెలియక, ఆ దేహాన్ని ఆయనకి ఇవ్వడానికి కట్టాడని తెలియక వాళ్ళు ఇష్టానుసారంగా లీడ్ చేస్తున్నారు జీవితాలను. మీరు ఆ ట్రాప్లో పడకండి. అది అంతిమంగా మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది.
ఈ భూమి మీద సుఖభోగాలు అనుభవించేటట్టుగా మిమ్మల్ని బ్రతకమని ప్రేరేపించి మీరు చచ్చిపోయిన తర్వాత నరకంలో మిమ్మల్ని వదిలేస్తుంది. దేహం చాలా ప్రమాదం. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక, 2వ వచనం అంత బాగా చెప్తున్నారు చూడండి. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో, దేవునికి ఏది ఇష్టమో దానిని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి అన్నాడు చూడండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. మీ మనస్సు మారిపోవాలి, మీరు రూపాంతరం చెందాలి. ఏంటి మనస్సు మారటం అంటే, ఒకప్పుడు దేహాన్ని దేవుడికి ఇవ్వకుండా లోకానికి ఇచ్చానండి. ఏమంటే ఒక మాట, మీరు ప్రశాంతంగా కూర్చొని, ఇప్పుడు కాదు కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విషయం ఆలోచించుకోండి. ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి, మీ లైఫ్ వెనక్కి తిరిగి చూడండి. మీరు పసిపిల్లోడిగా ఉన్నప్పటి నుంచి మీ లైఫ్ ఆలోచించుకుంటారండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ ఏజ్లో అయితే ఉన్నారో ఇప్పటి వరకు మీ వెనకాల జీవితం ఆలోచించండి. వెనకాల జీవితం ఆలోచించిన చిన్నప్పుడు మన జీవితం, చిన్నప్పుడు మన ఆలోచనలు వేరు. పెద్ద అయిన తర్వాత మన జీవితం, పెద్ద అయిన తర్వాత మన ఆలోచనలు వేరు. మార్చుకుంటూ వచ్చామా లేదా మీరు ఆలోచించండి. మార్చుకుంటూ వచ్చామా? మన జీవితం రియాలిటీ తెలియడానికి మనకి చాలా కాలం పట్టింది. మీకు అర్థం కాదు, బాగా లోతుగా వినాలి ఈ విషయం. చిన్నప్పుడు మనం ఏమనుకున్నామంటే, చిన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, సినిమాలో హీరోని చూస్తే వాడు ఎగిరెగిరి తన్నుతుంటే మనం ఏమనుకున్నాం చెప్పండి? చిన్నప్పుడు నేను కూడా ఫ్యూచర్లో ఎప్పటికైనా వాళ్ళకి ఎగిరి 10 మందిని కొట్టేయాలి. పెద్ద అయిన తర్వాత అర్థమైంది అదంతా డూపని. చిన్నప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు. చిన్నప్పుడు లైఫ్ సరిగా అర్థం కాలేదు. మళ్ళీ చెప్తాను, చిన్నప్పుడు మన లైఫ్ సరిగా మనకు అర్థం కాదండి. చూస్తున్న ప్రతి దాంట్లోనూ నేను ఎలాగ అయిపోతాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అనుకుంటే, పెద్ద అయిన తర్వాత అర్థమైంది మనం ఏమి చేయలేమని. జీవితానికి లిమిట్స్ ఉంటాయి, జీవితానికి కొన్ని ఎడ్జ్లు ఉంటాయి, అక్కడ ఆగిపోవాలి. అసలు దాటి మనం ఏమి చేయలేమని మన లైఫ్ మనకు అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది. బాగా ఆలోచించండి నేను చెప్పే మాట. మీ జీవితం మీకు అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది. అలాగే ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది. అది అర్థం కావడానికి ఎంత టైం పడుతుంది, ఎంత తీవ్రంగా ఆలోచించాలో మీరు ఒకసారి గెస్ చేసుకోండి. అది కింద చెప్తున్న మాట అదే. దేవునికి అనుకూలమును ఉత్తమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం, సంపూర్ణమైన దేవుడి ఇష్టం ఏదో నువ్వు పరీక్షించి తెలుసుకున్నట్లు. అంటే నీ లైఫ్ని నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు పరీక్షించుకుంటే కానీ నీ లైఫ్ నీకు అర్థం అవ్వలేదు. రియాలిటీలోకి రావడానికి చాలా కాలం పట్టింది నీకు, ఒరిజినాలిటీలో నీకు రావడానికి చాలా కాలం పట్టింది నీ జీవితం. అలాగే నువ్వు దేవుడి గురించి లేదంటే రాబోయే జీవితం గురించి నువ్వు పరీక్షించాలి. సంపూర్ణంగా పరీక్షించి తెలుసుకోనండి. లైఫ్ అంత ఈజీ కదండి, దేహం అర్థం చేసుకోవడం అంత ఈజీ కదండి. ఏమన్నా మాట్లాడుతాను, చాలామంది అంటారు ప్రభులో ఉండండి, దేహం దేవుడికి ఇవ్వండి అని యవ్వన కాలంలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు అందరూ వేసే డైలాగ్ ఏంటో తెలుసా? నా దేహం, నా బలం, నా శక్తి నేనెందుకు ఇవ్వాలి దేవుడికి? నేను ఓన్గా పెరుగుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, నా కష్టం నేను పడుతున్నాను, నా శ్రమ ఏదో నేను పడుతున్నాను, నేనెందుకు ఇవ్వాలి దేవుడికి, నేనెందుకు రావాలి దేవుడి దగ్గరికి అంటారు. ఏమన్నా మాట్లాడుతానండి. ఇదే డైలాగ్ నువ్వు 60-70 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కొట్టగలవా? ఏం డైలాగు? నా కష్టం, నా బలం, నా శ్రమ, నా శక్తి అను. ఎప్పుడు 70 ఏళ్ల ముసలాయన అనమనండి, అంటాడా? అనడానికి చెయ్యి అక్కడ లెగుతుంది పైకి. ఇప్పుడు లేస్తుంది ఇలాగ పైకి చూపించడానికి. 70 ఏళ్ళోడికి లేస్తుందా? మంచినీళ్ళు ఇస్తేనే ఇలాగ అంటూ ఉంటాడు. అప్పుడు అను మరి నా శక్తి, నా బలం, నా కష్టం, నా కండ అను. కండలేవి కరిగిపోయాయి. నేను మాట్లాడుతాను, కండలు ఎందుకు కరిగిపోయాయి? నీ దేహంలో ఉన్న యవ్వన బలం ఎందుకు పోయింది? వృద్ధాప్యం ఎందుకు వచ్చింది? అసలు ముసలివాడు ఎందుకు అవుతున్నావు? కొద్ది రోజుల తర్వాత ఎందుకు చచ్చిపోతున్నావు? ఎవడు ఆలోచించుకోవట్లేదని దేవుడు చెప్పాడండి ఇక్కడ. నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా పరీక్షించిన ఆయన జీవిత తత్వం నీకు అర్థమవుతుంది అన్నాడు. ఏంటి తత్వం అంటే, నీ బాల్యంలో ఉన్నప్పుడు నీ ఆలోచనలు వేరు, యవ్వనానికి వచ్చిన తర్వాత నీ ఆలోచనలు వేరు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీ ఆలోచనలు వేరు. శరీరం ఒకప్పుడులా లేదు, మార్పులు చెందుతూ వస్తుంది. యవ్వనంలో ఉన్న శరీరం యవ్వనంలో ఉన్నట్టుగా వృద్ధాప్యంలో ఉండదు. వృద్ధాప్యంలో మనకు ఎవరో మన పక్కన ఎవరో ఉండాలని కోరుకుంటాం.
ఈ మధ్యకాలంలో ఫోటో చూశానండి, మీరు కూడా చూసి ఉండొచ్చు, సోషల్ మీడియాలో వచ్చింది. ఒకప్పుడు తెలుగు తెర మీద విలక్షణ నటుడు, కామెడీ పాత్ర ఏమంటే కామెడీ పాత్ర వేస్తాడు, విలన్ పాత్ర ఏమంటే అసలు అతన్ని చూస్తే అమ్మ బాబోయ్ అని భయపడతాం. విలన్ పాత్ర అంతలాగా విలన్ పాత్రలో వేస్తాడండి కోట శ్రీనివాసరావు గారు. తెలుసా మీకు? ఒకప్పుడు మన తెలుగులో పెద్ద విలన్ అంటే ఎవరు గుర్తొచ్చేవారు చెప్పండి? కోట. ఆయన డైలాగులు కానీ ఆయన బలం కానీ ఎలాగుండేదంటే ఏమంటే చాలా గొప్పగా ఉండేవాడు ఇతను కోట. ఏమంటే ఇతను లేటెస్ట్గా ఏం జరిగిందంటే ఈయనకి ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం బాగోలేదని చెప్పండి ఈయన చూడడానికి చాలామంది సెలబ్రిటీలు వెళ్తున్నారు. ఆ సెలబ్రిటీలు వెళ్తున్నప్పుడు అండి ఈ మధ్యకాలంలో ఏమంటే ఆయనకి పాపం వేలు తీసేశారు, ఒకటి కాలికి సంబంధించిన వేలు తీసేశారు. చూడండి, అది అదండి. ఆయన జూమ్ అవుతుందా బాబు? అతన్ని ఆయన అలా పెట్టండి, అలా చూడండి. ఎవరైనా ఎవరండి? ఇందాకేదో నున్నగా గుండ్రంగా ఒక బొమ్మ చూశారు, ఆయన కోటే, ఈయన కోటే, కోట శ్రీనివాసరావు గారు. విషయం ఏంటనుకున్నారు? షుగర్ వచ్చి కాలుకి వేలు తీశారండి. ఆయన ఆయన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీకు తెలియదు కదా, ఆయన కొడుకు చనిపోయారు. కోట్లు ఆస్తుందండి, నాన్న వాళ్ళు లేరు. అంత దారుణంగా పరిస్థితి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే చుట్టూ తన నాన్న వారు లేరు, చూసేవాళ్ళు లేరు. కోట్లు ఆస్తుంది, ప్రేమ పంచేవాళ్ళు లేరు. ఎవరినైనా దగ్గరికి రప్పిద్దామంటే ఈయన్ని ఏదో ఒకటి చేసి చంపేసి డబ్బులు కొట్టేస్తారేమో అదొక భయం. డబ్బు ఉన్నవాడు ఎవరిని నమ్మలేడు కదా, ఇప్పుడు ఎవరిని నమ్మలేడు, ఎవరిని పక్కన పెట్టుకోలేడు. నాన్న వాళ్ళు ఎవరు చుట్టుతా లేరు. సినిమా వాళ్ళు అంటే రోజుకు ఒకరు వెళ్ళి అలా పలకరించి వస్తున్నారండి. ఇతను పలకరించి వచ్చాడు. నిన్న వేరే అతను వెళ్ళాడండి, ఆయన ఫోటో పెడితే అసలు మరీ వరస్ట్గా ఉన్నాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే లైఫ్ జీవితం ఇప్పుడున్నట్టు ఉండదు. ఒకసారి మీరు ముందుకి భవిష్యత్తు మీ ముందుకి ఆలోచించండి. వృద్ధాప్యానికి వస్తారు, అప్పుడు దేవుడి కోసం ఏమీ చేయలేం, దేవుడి కోసం ఎక్కడికి వెళ్ళలేం, దేవుడి కోసం ఏమీ ఇవ్వలేం. పోనీ శరీరం ఇంత కష్టపడి ఇన్ని శ్రమలు పడి చివరికి ఆ వృద్ధాప్యానికి వచ్చేసరికి శరీరం వల్ల ఏమి సాధించామంటే వెనక తిరిగి చూసుకుంటే ఏముండదు. తెర మీద బొమ్మ తప్ప రీళ్లు తప్ప ఇప్పుడు కోటాగారికి ఏమీ లేవు. కోట్లు ఉన్నాయి, తెర మీద రీళ్లు బొమ్మలు ఉన్నాయి అంతే. నేను గొప్ప ఉండని కాళ్ళ దగ్గర వేసుకోవడానికి ఒక పేరు ఉంది, యాక్టర్నని. చుట్టూతో మనుషులు లేరు, జీవితం కష్టమైపోయింది, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, ఎవరిని నమ్మే పరిస్థితిలో లేడు. నేను మాట చెప్తాను, ఇది జీవితాన్ని దేహాన్ని లోకానికి ఇచ్చిన వాళ్ళు ప్రతి వారి పరిస్థితి ఇదే. నీ దేహాన్ని గనక లోకానికి, దేహాన్ని గనక నీ ఇష్టాలకి అప్పగిస్తే ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. వృద్ధాప్యంలో క్షేమం ఉండదు, ప్రేమ ఉండదు. గుండెల మీద చేసుకొని చెప్తామండి మేము. సేవ చేసి చక్కగా దేవుడు 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 అనుకుంటూ బ్రతికితే వృద్ధాప్యానికి వచ్చేసరికి ఏమంటే అలా సేవలో వెలుగు ఉందని వ్యక్తి చుట్టూ ఎంతమంది ఉంటారో తెలుసా? ఆత్మీయ పిల్లలు. రక్తబంధాలు అవసరం లేదు అతనికి. ఆత్మీయంగా అతను కన్న పిల్లలు, ఆత్మీయంగా అతడు చక్కగా సేవలో ఎదగడానికి తోడ్పడిన పిల్లలు. ఎంతో మంది ఆత్మలు రక్షిస్తాడు, సన్మార్గంలో పెడతారు. దేవుడు కొరకు బ్రతికిన వాడికి చుట్టూతో ఎంతమంది ఉంటారు మీరు ఆలోచించండి. ఎంతమంది ఉంటారండి? ఎంతమంది ఆత్మీయులు ప్రేమ దొక్కుతుందండి. అలాగే మనం చక్కగా మీరు విశ్వాసులుగా ఒక సంఘానికి అంటుకట్టబడి ఒక సంఘంలో జాగ్రత్తగా మన జీవితాన్ని అలాగ సంఘంలో కట్టుకుంటూ వెళితే మనకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే లేదా చిన్న కష్టం వస్తే మన చుట్టూ ఉన్న ఆత్మీయులు సంఘస్థులు ఎంత ప్రేమ చూపిస్తారు, ఎంత అనురాగం చూపిస్తారు. సో ఈరోజు లోకానిలో బ్రతకటం వల్ల వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ జీవితాలు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఏంటి? నీ శరీరం కూడా ఏసుకొచ్చేసిన తర్వాత నువ్వేం ఆలోచిస్తావు? దేవుని పిల్లలారా, దేవుడు చెప్తున్నాడు, సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. ఇంకోటి చెప్పనా? నేను ఇంకోటి చెప్తాను. ఒకవేళ శరీరం ఇలా వృద్ధాప్యం అయిపోయినా, మృతతుల్యం అయిపోయినా, ఏమంటే సేవకు దేవుడికి ఇచ్చి దేహాన్ని మనం చచ్చిపోయాం అనుకోండి, యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో ఆ దేహాన్ని ఏం చేస్తాడు? మళ్ళీ నీ దేహాన్ని తిరిగి మరలా నీకు ఇస్తాను, దాన్ని మహిమాదేహంగా మారుస్తాను అన్నాడు. అంటే దేహానికి ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాడు.
దేహాన్ని చెక్కు చెదరకుండా కాపాడుతాను అంటున్నాడు. నీ దేహాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. మరలా మంచి దేహం, అమరత్వం కలిగిన దేహాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇది దేవుడండి. దేహాన్ని దేవుడికి ఇస్తే మనకు వచ్చే చక్కటి ఫలాలు, మన మన భవిష్యత్ అంత బాగుంటుంది. కానీ ఈరోజు లోకం పేరుకు క్రైస్తవులు శరీరాలన్నీ ఎవరికి సమర్పించారు? లోకానికి, ఉద్యోగాలకి, చదువులకి, సంపాదనలకు, నేరాలకు, పాపాలకు ఎంత దారుణంగా సమర్పించారండి. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, జీవితపు రహస్యాలన్నీ చెప్పే దేవుడు. జీవితం ఎలా ఉండబోతుందో ఎవడి జీవితం బాగుండగానే చెప్పే దేవుడు. మన జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా వాక్యం ద్వారా మనకి చూపించే దేవుడు. ఇన్ని దేవుడి మాటలు విని కూడా మనం మార్పు చెందక, మన జీవితాల్లో మన దేహాల నుండి వచ్చే ఫలాలు, మన దేహాలు దేవుడికి ఉపయోగపడాలన్న రూపాంతరం మనం గనక చెందకపోతే, ప్రేమగా బుద్ధి చెబుతున్న దేవుడట సేవ చేయని వారి ప్రతి వారి విషయంలో, దేహాలు దేవుడికి సమర్పించని ప్రతి వారి విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడో ఒక మాట రాశాడు. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 29 చదువుదాం. అందరు తీసుకోండి. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 చదువుదాం. 28, 29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది అన్నాడు. ఇది అశాశ్వతం, భూమి మీద జీవితం. శరీరాన్ని నమ్ముకోకండి, లోకాన్ని చూడకండి. మనకి నిశ్చలమైన రాజ్యం ఉంది. కన్ఫామ్గా ఉండిపోయే రాజ్యం ఒకటి ఉంది, పరలోకం. ఇదంతా తీసేస్తాడు యేసుక్రీస్తుల వారు. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. మన మీద ఎప్పుడు ఉండవలసిందే దేవుని కృప. రైట్. 29. ఆ కృప కలిగి వినయము భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఆ పదం చూడండి. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు చూసారా, మన దేవుడు దహించేస్తాడు నిన్ను. ఎప్పుడు? నీ దేహాన్ని ఆయనకు సమర్పించి ఆయనకు ప్రీతికరమైన సేవ నీ దేహముతో ఆయనకి జరగనప్పుడు దహించేస్తాడు. ఆత్మలను దహిస్తాడు దేవుడు. దేహాన్నే కాదు, ఆత్మను కూడా, రెండింటిని నరకంలో వేసి దహిస్తాడు. ఎందుకంటే చూశాడు నీ కోసం ఎదురు చూసింది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు నీ మార్పు కొరకు ఎదురు చూశాడు. ఆయనకున్నంత సహనం అండి, ఆయనకున్నంత దీర్ఘశాంతం అండి భూమి మీద ఏ మనిషిగా ఉండదండి. ఎవడో మాట్లాడుతాను, మనం ఎవరినైనా మార్చుకోవాలనుకున్నప్పుడు ఎంతకాలం ఎదురు చూస్తాం చెప్పండి? చాలామంది భార్య భర్తల మధ్యలో జరుగుతూ ఉంటుంది. నా భర్త మంచోడు కదండి, మరి మార్చుకోవాలి కదమ్మా అంటే, మార్చుకోవడానికి ట్రై చేశానండి, ఒక నెలపాటు గుడికి తీసుకొచ్చానండి, మారలేదని వదిలేశానండి. ఎంతకాలం తీసుకొచ్చింది గుడికి? నెల రోజులు చెప్పిందట, మారలేదని వదిలేసిందంట. దేవుడు మనకేమైనా నెల చెప్పి వదిలేసాడండి మనల్ని? మీరు చెప్పండి. 1 సంవత్సరం చెప్పి వదిలేశాడా విసిగిపోయి? పుట్టినప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు మీరు బ్రతుకున్నారు అంటే ఆయన వాక్యంతో మిమ్మల్ని గద్దిస్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు, చెబుతూనే ఉన్నాడు, మార్చుకోమంటున్నాడు, పరలోకానికి సిద్ధపడమంటున్నాడు. ఈ లోకం అశాశ్వతం అంటున్నాడు. దేహాలను లోకానికి ఇచ్చినట్టుగా అందులో మాయలో పడి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోకండి. ఎప్పటి నుంచండి పాటల ద్వారా, మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, వాక్యం ద్వారా ఎన్ని రకాలుగా దేవుడు గద్దిస్తున్నాడు మనిషిని, ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నాడు మనిషిని దేవుడు. ఇన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు మారకపోతేనట చివరిలోనట మన దేవుడు మన దేవుడు ఎలాంటి వాడట? దహించు అగ్ని. ప్రేమించు దేవుడు దహించు అగ్నిగా మారతాడు. కారణం, నువ్వు రూపాంతరం చెందటం లేదు, మారు మనస్సు రావటం లేదు, జీవితం దేవుడికి సమర్పించటం లేదు, దేహాన్ని వచ్చే ఫలాలన్నీ నువ్వు అనుభవిస్తున్నావు తప్ప దేహాన్ని కట్టిన దేవుడికి దేహ ఫలాలు ఏమీ ఇవ్వటం లేదు. నాకు నిన్న ఒకటి అనిపించిందండి. జస్ట్ ఆ సింగర్ వచ్చాడండి, అలాగా ఒక 40 నిమిషాల్లో పాట పాడాడండి, వెళ్ళిపోయాడండి. 40 నిమిషాల్లో పాట పాడి వెళ్ళిపోయినందుకండి, జస్ట్ పాట పాడినందుకే, స్టూడియో ఖర్చులు కాకుండా జస్ట్ ఆయన పాట పాడినందుకే 50,000 ఇచ్చాం. 40 నిమిషాల్లో 50,000 తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన.
నాకు అనిపించింది అతనుకున్నటి గొంతులు మన వాళ్ళకి ఉంటాయి కదా, ఉంటాయి. అతనేమో గొంతును చక్కగా దాచుకుని గమకాలు నేర్చుకుని సంగీతం నేర్చుకుని పాటలు పాడుతున్నాడు. పరిశుద్ధులు అయ్యుండి కూడా మన గొంతులు దేనికి వాడతాం చెప్పండి? ఆడితో గొడవ, ఈడితో గొడవ, అరిసి పేల గొంతులు అయిపోయినాయి. ఆడు మాట్లాడడానికి కూడా ఆలోచించి మాట్లాడుతుండే. సార్ అంటాడు అంతే, ఇలా కాదండి అలాగ పాడండి అంటే ఇలాగ అంటున్నాడు. మాట్లాడితే గొంతు పోద్దట. నాకు అతను చూసిన తర్వాత నేను ఒకటి అర్థమైందండి. ఎందుకండి మరి ఎక్కువ మాట్లాడట్లేదంటే, లేదండి వోకల్ కార్డు స్ట్రెయిన్ అవుతుందండి అంటున్నాడు. మాట్లాడితే దీని మీద భారం పడుతుందండి, నేను పాటలు పాడాలి కదా, ఎక్కువ మాట్లాడండి, మీరు ఏమైనా ఉంటే చెప్పండి, ఓకే నేను తల ఊపేస్తాను అంటున్నాడు. మనం ఎలా మాట్లాడతాం చెప్పండి? అరిసి కేకలేసి కేర కేర బాబోయ్ అంటే దేవుడిచ్చిన గొంతును అతను అమ్ముకోవడానికి దాచుకుంటున్నాడు. మీరు నోట్ చేయాలి పాయింట్. దేవుడిచ్చిన గొంతును అమ్ముకోవడానికే దాచుకుంటే నువ్వు ప్రభువుకి ఇవ్వడానికి ఎంతలా దాచుకోవాలి? దేహాన్ని ఎంతలా దాచుకోవాలి? అవయవాలు ఎంతలా దాచుకోవాలి? ఏమండి పదం సరిగ్గా పలకండి, పరిశుద్ధ అనండి అంటే ఓకే అని కూడా అనట్లేదు, ఖర్చు అయిపోద్దట అలాగా అంటున్నాడు. చివరిలో అడిగాను ఎందుకు మాట్లాడలేదంటే ఇది స్ట్రెయిన్ అవుతుంది సార్ అన్నాడు. నాకు అనిపించింది మేము గంటకి ఏమంటే రోజుకి 3 గంటలు 4 గంటలు ప్రసంగాలు మన వాళ్ళు ఉదయం ప్రసంగం అయిన తర్వాత సాయంత్రం ప్రసంగం అయిన అదొక గంట అన్నారు, ఇదొక 3 గంటల. అప్పుడు అనిపించింది గొంతులను మనం కూడా ఏం చేయాలి? దాచుకోవాలి. దేహాలను మనం ఏం చేయాలి? దాచుకోవాలి. దేహాలను దాచుకుని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. కళ్ళును దాచుకుని దేవుడికి ఇవ్వాలి. సెల్ ఫోన్స్ చూడకండి, స్క్రీన్స్ చూడకండి. ఈ స్క్రీన్లన్నీ మన కళ్ళును పాడు చేస్తాయి. అది ఏ స్క్రీన్ అయినా, మొబైల్ అయినా, టీవీ అయినా, పెద్ద స్క్రీన్ అయినా కళ్ళు పోతాయి. ఎక్కువ పెద్ద పెద్ద శబ్దాలు వింటే చెవులు పోతాయి. ఎక్కువగా మాట్లాడితే గొంతు పోద్ది. ఎక్కువగా బాడీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయినట్టుగా ఓటీలు చేసేస్తే లోపల ఉన్న అవయవాలన్నీ పోతాయి. దేహాన్ని దాచుకుని దేహాన్ని మనం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు కదా, పరిశుద్ధమును సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. గొంతు ఏమన్నా ఆయనకున్న గొంతులే అందరికీ ఉన్నాయి. నాకు అనిపించింది మన పిల్లలు కూడా సంగీతం నేర్పిస్తే ఎందుకు 40,000 50,000 మన పిల్లలు పాడుతారు కదా, మనం సంగీతాలు నేర్చుకోవడం ఏమన్నా ఇలాంటివి ఏమన్నా దేవుడికి ఉపయోగపడేవి ఏమన్నా నేర్చుకుంటారంటే ఎవరికి ఉందండి ఇంట్రెస్ట్? దేవుడి కోసం ఏదో ఒకటి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది? కనుక మీరు మీ పిల్లలు దేవుడికి ఎలా ఉపయోగపడాలి, మన దేహాలు దేవుడికి ఎలా ఉపయోగపడాలి, ప్రతి క్షణం ఆలోచించేవాడే పరిశుద్ధుడు. దేహాన్ని దేవుడి పనిలో పెట్టిన వాడే పరిశుద్ధుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ వాక్యము ఎంత అద్భుతం, ఎంత బాగా రాయించారు తండ్రి. లోకానికి మమ్మల్ని వేరు చేసి పరిశుద్ధులుగా పవిత్రులుగా మమ్మల్ని చేర్చి లోకము చేస్తున్న ఏ పాపములోనూ మేము పడకుండా తండ్రి ఈ వాక్యాన్ని కంచిగా అడ్డుగోడగా మా ముందు నిలబెట్టారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వినబడిన ప్రతి మాట మీ పిల్లల్లో ఫలించుటకు కృప చేయండి దేవా. మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తుల వారు చేసిన బలియాగాన్ని తండ్రి పాట రూపంలో మరి సమాజంలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుండగా రచన దగ్గర నుండి తండ్రి పాట పాడే వరకు మీ సహాయాన్ని అనుగ్రహించి అద్భుతంగా ఆ పాట తయారవడానికి కృప చూపారు. పాట రిలీజ్ అయ్యి తండ్రి అనేక మంది మనసులను తాకి వారి హృదయాలలో మీ గురించిన భయము, మా ప్రభు చేసిన త్యాగానికి సంబంధించిన గొప్పతనము వారు గుర్తించేలాగిన కృప చేయండి. ఆరాధనకు విచ్చేసిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. క్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.